స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ఈ సిలువ ధ్యాన కూడికకు ప్రేమతో విచ్చేసిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ధ్యానాంశము దేవుని దీర్ఘాయువు అనే అంశం. దేవుని దీర్ఘాయువు, గాడ్స్ లాంగ్ లైఫ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఇందుకు వాక్య భాగముగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ వాక్య భాగములో నుండి ఈనాడు మనము దేవుని దీర్ఘాయువు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని దీర్ఘాయువు అనే అంశం. యేసు ప్రభువును ఘోరముగా హింసించి చంపిన వారు దేవుని చేతిలో సాధనాలు అని మనము గ్రహించాలి. యేసు ప్రభు వారి యొక్క శ్రమలకు, ఆయన యొక్క హింసలకు పాల్పడిన వారు దేవుని చేతిలోని సాధనాలు. ఆయన్ని బాధ పెట్టి చంపిన వారు ఎవరు అనంటే మనుషులే. దేవుణ్ణి బాధ పెట్టి నానా రకాలుగా హింసించి శ్రమ పెట్టి ఆయన్ని చంపిన వారు మనుషులే. అయితే వారి మూలముగా దేవుడు ఆయన తన ఉద్దేశములను సఫలం చేసుకుంటూ ఉన్నాడు. ఈ వచనంలో అనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు మనకి స్పష్టంగా కనబడతాయి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశము సఫలమవుటకు ఆనాటి మానవులను యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఆయన ఉపయోగించుకున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యములో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన దీర్ఘాయువును గూర్చి మనం ధ్యానం చేద్దాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాటని యెషయా గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియచేశాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు వారిని గూర్చి ఆయన జననము గురించి ప్రవచించారు. అలాగే యేసు ప్రభు వారి యొక్క జీవిత పరిచర్యలను గురించి ఆయన ప్రవచించాడు. యేసు ప్రభు వారి యొక్క శ్రమలను గురించి, హింసలను గురించి కూడా ఆయన ప్రవచించాడు. 53వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది శ్రమ సేవకుని గీతిక అంటాం మనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని శ్రమ సేవకుని గీతిక అని అంటాం. ఇందులో యేసు ప్రభు వారి యొక్క కల్వరి దర్శనం ప్రవక్త అయినటువంటి యెషయా గారికి చాలా స్పష్టంగా కనిపించింది. యేసు ప్రభు వారిని గూర్చి ఆయన జననం గురించి ప్రవచించినప్పుడు ఆయన తనువంతా పరవశించి ఎంతో సంతోషంగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఆయన చక్కగా ప్రవచించాడు. ఈ విషయానికి వచ్చేసరికి కల్వరి సిలువ ఆయన దర్శనంలో దేవుడు చూపించాడు. ఒకేసారి గుండె పగిలినంత పనైంది ప్రవక్త అయిన యెషయా గారికి. ఆయన శోకతప్త హృదయంతో, బరువెక్కిన హృదయంతో ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని
ఈ లోకానికి ప్రవచనాత్మకంగా అందించాడు. ఇందులో యేసు ప్రభువారు పడుతున్నటువంటి శ్రమను, అనుభవిస్తున్న హింసను, బాధ యావత్తును కూడా ఆయన కన్నులారా చూచి శోకతప్త హృదయంతో, బరువెక్కిన గుండెతో ఈ అధ్యాయాన్ని వ్రాశారు అని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఆయన ప్రవచిస్తూ 10వ వచనానికి వచ్చేసరికి అతడు దీర్ఘాయుష్మంతుడగును అనే మాట పలికాడు. అనగా ఈ శ్రమా సేవకుడు ఈ లోక మానవాళి అంతటి కొరకు శిలువ మ్రాను మీద మహాశ్రమను అనుభవించి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా దీర్ఘాయుష్మంతుడు కాబోతున్నాడు అని చాలా సంతోషంతో ఈ మాట ఆయన వ్రాసి ఉంటాడు. దీని వెనుక దేవుడు తన ఉద్దేశాన్ని కూడా సఫలం చేసుకున్నాడు యేసు ప్రభువారి ద్వారా అనే మాటను కూడా పలికాడు. ఇందును బట్టి యెషయా గారి హృదయం ఎంతగానో సంతోషం, ఆనందంతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మహాశ్రమను అనుభవించారు. సిలువలో భయంకరమైన హింసను అనుభవించారు. ఆయన రక్తమంతా కార్చారు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పణంగా అర్పించారు. అయితే ఆయన్ని వధించి సమాధి చేశారని చెప్పిన వెంటనే ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడని చెప్పడం ఎలా సరిపోతుంది? ఇది సాధ్యమా? ఆయన మరణించినప్పుడు సమాధి చేసిన తర్వాత ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడని చెప్పడం అనేది ఎలా సరిపోతుంది? ఇది ఒక ప్రశ్న. అయితే దీనికి జవాబు ఆయన మరణము నుండి సజీవంగా లేవడంలో ఉంది. ఆయన మరణమును జయించి సజీవుడై తిరిగి లేవడంలో ఆ జవాబు ఉంది. ఆయన ఎప్పుడైతే మరణమును జయించి తిరిగి లేచారో అప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యారు అనే సత్యాన్ని ఈ వచనం తేటతెల్లను చేస్తూ ఉంది. ఉదాహరణకు మన ప్రియ సహోదరుడు లాజరు గారు, మరియా మార్తలకు తమ్ముడు, ఆయన మరణించాడు. ఎన్ని సంవత్సరాల వయసులో మరణించాడో మనకు తెలియదు. అయితే యేసు ప్రభు అతన్ని మిక్కటంగా ప్రేమించాడని వాక్యం చెప్తూ ఉంది. ఎట్టకేలకు అతడు ఆ ప్రాయంలో మరణించాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది. మరియా మార్తా ఊరిలో ఉన్నవాళ్ళు యేసు ప్రభు కోసం చూశారు. కానీ ఆయన 4 రోజులకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎట్టకేలకు సమాధిలో ఉన్న లాజరును ఆయన బ్రతికించాడు. అయితే ఆయన చనిపోయి సమాధిలో పెట్టినప్పుడు ఊరి వాళ్ళందరూ కూడా లాజరు చనిపోయాడు, ఇక మీరు ఏడవద్దు, ఇక బెంగ పెట్టుకోవద్దు, చింతపడవద్దు, దుఃఖ నివారణ పొందండి, ధైర్యంగా ఉండండి, అయిపోయింది ఏదో అయిపోయిందని ఆ ఊరు వాళ్ళందరూ కూడా లాజరు యొక్క 2 సహోదరులను ధైర్యపరచడం, ఆదరించడం, ఓదార్చే పనిలో ఉండడం జరిగింది. యేసు ప్రభు వచ్చి ఎప్పుడైతే లాజరును తిరిగి బ్రతికించాడో ఆ మరుక్షణం నుండి అతడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. లేకపోతే ఆ 30 సంవత్సరాల వయసులో, ఆ 31, 32 సంవత్సరాల వయసులో మరణిస్తే అంతటితో అతని జీవితం, అతని ఆయుష్ ముగిసి ఉండేది. యేసు ప్రభు ఎప్పుడైతే లాజరును తిరిగి బ్రతికించాడో ఆ మీదట లాజరు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి మరణించాడో మనకి తెలియదు. అలాగే యాయీరు ఉంటాడు, సమాజ మందిరపు అధికారి యాయీరు. అతనికి 12 సంవత్సరాల కుమార్తె, ఒక్కతే కుమార్తె ఉందని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా 12 సంవత్సరాల కుమార్తె చావ సిద్ధమయ్యున్నది, మీరు వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రభువుని అడిగాడు. ప్రభు చెప్పారు, నేను వస్తాను, నమ్మిక మాత్రం ఉంచుమని. ఎట్టకేలకు యేసు ప్రభు యాయీరుతో ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
ఆ చిన్నదానితో ప్రభు పలికిన మాట మనకు తెలుసు. తలితాకుమి అని అరమయిక్ లాంగ్వేజ్ లో ప్రభువు చెప్పారు. చిన్నదానాలిమ్ము అని అనగానే ఆ 12 సంవత్సరాల యువతి సజీవంగా బ్రతికింది. అంటే 12 సంవత్సరాల వయస్సులో ఆయుష్ ముగిసిపోయినటువంటి ఆమెకు ప్రభువు ఆమెను తిరిగి లేపడంలో దీర్ఘాయుష్మంతురాలైనట్లుగా మనం గమనిస్తున్నాం. కారణం మరణము నుండి మళ్ళీ బ్రతికారు కాబట్టి. ఇకపోతే మన హిజ్కియా రాజు గారి గురించి ఆలోచన చేస్తే ఆయన మరణమునకు సిద్ధమయ్యాడు. ఇక ఆయన మరణ దినం సమీపించింది. దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు రాజైన హిజ్కియా దగ్గరికి. ప్రవక్త అయిన యెషయా వచ్చి రాజైన హిజ్కియా గారితో చెప్పాడు, అయ్యా నీవు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పడం. రాజైన హిజ్కియా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని బోరుమని విలపించి కన్నీరు కార్చి ప్రభు యొక్క సహాయాన్ని వేడుకోవడం. దాని మీదట మళ్ళీ దేవుడు రాజైన హిజ్కియాను కనికరించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యమును దీర్ఘాయువుగా రాజైన హిజ్కియాకు దేవుడు ప్రసాదించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయనే ఆరోగ్య ప్రదాత, ఆయనే ఆయుష్ ప్రదాత. మనకు జీవమును అనుగ్రహించిన వాడు ఆయనే, మనకు ఆరోగ్యము దయచేసిన వాడు ఆయనే, మన ఆయుష్ను పెంచేవాడు కూడా ఆయనే. మన కాలగతులు అన్నీ కూడా ఆయన వశములో ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి యేసు ప్రభు వారు మరణము నుండి తిరిగి సజీవంగా లేవడం ద్వారా ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు అనే సత్యాన్ని 800 సంవత్సరాల క్రిందటే, అనగా క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రిందటే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ దర్శనాన్ని చూచి చక్కగా ఆయన ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనంలో రాశారు. ఆ విధంగా ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని మనం చూస్తున్నాం. అంటే లిటరల్ గా, అక్షరార్థంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటను బట్టి ఆయన దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని మనం చూస్తున్నాం. దీని గురించి 2 వాక్యాలు కూడా మనం పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో, పద్మసు దీపములో నుండి ఆత్మవశుడై దేవుని రాజ్యానికి వెళ్ళిన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి యేసు ప్రభువు చెప్పిన మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ప్రభు చెప్పారు. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు. ఆయన దీర్ఘాయువును గురించి ఆ విషయం, ఆ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన మరణించి సమాధి జయించి తిరిగి లేవడంతో ప్రభు సెలవిచ్చిన మాట, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనే, యుగయుగములు సజీవుడనే అనే మాట ప్రభు చెప్పడంలో ఆయన దీర్ఘాయువును సూచిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 72వ సంకీర్తనకు వెళదాం. 72వ సంకీర్తన యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ప్రవచనానుసారమైన కీర్తన. ఈ కీర్తన యేసు ప్రభు వారి యొక్క జననం గురించి వివరిస్తున్న కీర్తన. మనం క్రిస్మస్ పండుగలో ఈ కీర్తన ఎక్కువగా చదువుతాం. 72వ కీర్తన ఇది కింగ్ సోలమన్ రాశాడు. రాజు అయినటువంటి సొలొమోను వ్రాసిన కీర్తనలో 72వ కీర్తన 5వ చరణం, సూర్యుడు నిలిచినంత కాలం, చంద్రుడు నిలిచినంత కాలం, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు.
సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలం, అనగా ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు భూమి మీద ఉన్న జనులందరూ నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు అని కింగ్ సోల్మన్, అనగా రాజైనటువంటి సొలొమోను చాలా చక్కగా యేసు ప్రభు వారిని గూర్చి ప్రవచించాడు. 15వ చరణం కూడా చదువుతున్నాను. 15వ చరణం, అతడు చిరంజీవి యగును, శేబ బంగారము అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతని పొగడుదురు అని 2వ మాటగా వ్రాశాడు. అతడు చిరంజీవి యగును అనగా మరణము లేనివాడు, దీర్ఘాయుష్మంతుడు. ఆయనకు అనేక మంది కానుకలు తీసుకొస్తారు. అతని క్షేమం కొరకు జనులు నిత్యము ప్రార్థన చేస్తారు, దినమంతయు అతన్ని పొగుడుదురు. అంటే ప్రతిరోజు ఆయన నామము ఆరాధింపదగినది, కొనియాడదగినది, పూజింపదగినది అనే విషయం ఈ 15వ చరణంలో ఇమిడి ఉన్నది. తర్వాత 17వ చరణంలో కూడా ఇలాగూ రాశాడు. 72వ సంకీర్తన 17వ చరణం, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచునుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. చాలా అద్భుతమైన విషయాలు రాజైన సొలొమోను గారు యేసు ప్రభు వారిని గూర్చి ప్రవచించారు. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచునుండును. యేసు ప్రభు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆయన పేరు నిత్యము నిలుచును అనంటే ఆయన దీర్ఘాయుష్మంతుడవుతాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ రాజైన సొలొమోను ప్రవచనానుసారంగా వివరించిన విధానాన్ని మనము గమనించాం. ఆ తరువాత 102వ కీర్తనలో కూడా మరొక ఆధారాన్ని మనం చదువుదాం. 102వ కీర్తనలో కూడాను ఇంకొక ఆధారాన్ని మనము చూద్దాం, ఇంకొక రుజువు. దేవుని యొక్క దీర్ఘాయువు గురించి వ్రాయబడి ఉన్నటువంటి విషయాలు. 102వ కీర్తన 24 నుండి చదువుతున్నాను, చూడండి. నేనేలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకు, నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. 27వ వచనం, నీవు ఏకరీతిగా నుండు వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని ఈ 102వ కీర్తనలో ప్రస్ఫుటముగా వ్రాయబడిన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంవత్సరములకు, ఆయన ఆయుష్కాలమునకు పరిమితి లేదు, అంతము లేదు. ఆయన దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ కీర్తన తెలియచేస్తుంది. ఆయన సంవత్సరములు తరతరములు ఉండును, ఆయన సంవత్సరములకు అంతము లేదు. దేవుడు దీర్ఘాయువు కలిగిన వాడు, ఆయన దీర్ఘాయుష్మంతుడు అనే సత్యాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. గనుక ప్రవక్త అయినటువంటి యెషయా గారు 53వ అధ్యాయంలో శ్రమ సేవకుని గీతిక అని వ్రాసినటువంటి ఆ అధ్యాయంలో ఈ 10వ వచనంలో చెప్పిన మాట చాలా ప్రత్యేకమైంది. అతడు దీర్ఘాయుష్మంతుడగును. గనుక యేసుక్రీస్తు ప్రభు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఈయన ఆది నుండి ఉన్నవాడు, నిన్న మొన్న వచ్చినవాడు కాదు. ఆది నుండి కూడా ఉన్నవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో
8వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు అని చాలా స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. హీఈస్ అన్చేంజబుల్ గాడ్. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆది నుండి అంతము వరకు ఆయనలో ఏ విధమైన మార్పు లేదు. ఈజ్ అన్చేంజబుల్ గాడ్ అనే విషయాన్ని ఈ వచనం తెలియచేస్తుంది. ఇక్కడ థియలాజికల్ గా వేదాంత పరంగా ఒక విషయాన్ని మీతో చెప్తాను. నిన్న అంటే ఎప్పుడు? నిన్న అంటే ఎప్పుడండి? నిన్న అంటే గతించిపోయిన రోజు నిన్న. ఈ రోజు అంటే ఈ రోజు. రేపు అంటే రేపు. కానీ దీనికి వేరే భాష్యం ఉంది బిబ్లికల్ గా. అది ఏమిటి అని అంటే, నిన్న అంటే ఎప్పుడంటే మన ఆది మానవుడైనటువంటి ఆదాము గారి కంటే ముందున్నది నిన్న. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఆది ఆదాము గారు చేయబడక ముందు ఉన్నది నిన్నటి రోజు. ఆదాము నుండి ఈ రోజు వరకు నేడు అనే రోజు. అంటే ఆదాము నుండి ప్రభు వచ్చే వరకు కూడా నేడు అనే రోజు అని మనం గమనించాలి. అంటే ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము? నేడు అనే రోజులో ఉన్నాం మనం. మరి రేపు అంటే ఎప్పుడు? రేపు అంటే ప్రభు రెండవసారి వచ్చిన రోజే రేపు. ప్రభు రెండవసారి వచ్చిన రోజే రేపు అనే దానికి సంబంధించింది. కనుక ఆదాము కంటే ముందు ఈయన ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. రేపు రానయ్యున్నటువంటి రోజును కూడా అలాగే ఉన్నాడు ప్రభు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. అందుకే యేసు ప్రభు సెలవిచ్చారు కదా, ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. ప్రభు సెలవిచ్చారు, నేనే ఆల్ఫా ఒమేగా, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ అని యేసు ప్రభు సెలవిచ్చారు. నేనే ఆది అంతము. ఈ భూమి పుట్టించక మునుపు యుగయుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. గనుక హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఈ విషయం దేవుని దీర్ఘాయువును సూచిస్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనలో ఏ విధమైన మార్పు లేదు. పౌలు గారు, ఈ విషయం మీకు ఎలా తెలుసండి అని మనం పౌలు గారిని అడుగుదాం ఈ విషయంలో. అనంటే ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? ఆయనకి పరలోకమునకు సంబంధించిన ప్రత్యక్షతలు అనేకమైనవి కలిగాయని ఆయన సెలవిచ్చారు. పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు అనేకమైనవి కలిగాయి ఆయనకి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. పౌలయ్య ఏమని చెప్పారు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పారు. చెప్పారా? లేదండి, చెప్పారు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎలా చూశాడు ఆయన? ఆయన కొరకు నీతి కిరీటము ప్రత్యేకించి ప్రభు అతని కొరకు నియమించారని, ఏర్పాటు చేశారని పౌలు గారికి ఎలా తెలుసు అని అంటే, ఈ ప్రత్యక్షతల మూలంగానే తెలుసు పౌలు గారికి. ఇంకొక విషయాన్ని చెప్దాం. ఫిలిప్పీలకు రాస్తూ కొంతమంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్తున్నారు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ
సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. నిజముగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. పౌలు గారు ప్రత్యక్షంగా వీరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. పరలోక ప్రత్యక్షతలు ఈయనకి కలిగాయి. అందుకొరకే ఆయన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్న నీతి కిరీటాన్ని చూశాడు. ఆయన నిన్న ఎలా ఉన్నారో చూశాడు, ఈ రోజు ఎలా ఉన్నారో చూశాడు, రేపు ఈ లోకానికి రానయ్యున్నటువంటి ఆయన ఎలా ఉన్నాడో కూడా చూశాడు. అందుకే ఆయనలో ఏ విధమైన మార్పు లేదు. ఆదాము గారి కంటే భూమి ఆకాశములు చేయబడక ముందు ఆయన ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు, రేపు అదే రీతిగా ఆయన రానయ్యున్నాడు అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దావీదు భక్తుడు ప్రవచనానుసారంగా చెప్పిన మాట చూద్దామండి. ఆయన 21వ కీర్తన రాశాడు. 21వ కీర్తన దావీదు భక్తుడు రాసిందే. అందులో ప్రవచనానుసారంగా 21వ కీర్తన 4వ చరణంలో 2వ భాగంలో ఇలాగ చెప్పాడు: సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అతనికి సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుడు నియమించిన రాజు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదురొచ్చే ఈ రాజు, ఈయనకు సదాకాలము నిలిచే దీర్ఘాయువును దయచేసి ఉన్నాడు అని ప్రవచనానుసారంగా దావీదు భక్తుడు ఈ విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియచేశారు. దావీదు గారికి కూడాను అనేకమైన ప్రత్యక్షతలు లభించాయి. అందుకే యేసు ప్రభు వారిని గూర్చిన ఆ జననమును, ఆయన పరిచర్యను, ఆయన శిలువ మరణమును, శ్రమలను, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధానాన్ని దావీదు భక్తుడు చక్కగా ప్రవచించాడు. దావీదు భక్తుడు శిలువను గురించి ప్రవచించాడు. 22వ కీర్తన అంతా కూడా శిలువ దర్శనం. ఆ 22వ కీర్తన మనం చదువుతాము, అది మనందరికి తెలుసు. అక్కడ ప్రత్యక్షంగా కల్వరి శిలువ కనిపిస్తుంది మనకి. కాబట్టి దావీదు భక్తునికి కూడాను పరలోక సంబంధించిన విషయాలన్నీ బాగుగా తెలుసు. అందుకనే అవన్నీ కూడా ఆయన ప్రవచనానుసారంగా ప్రవచించాడు. ఈ దీర్ఘాయువును ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా పొందుకున్నారు. ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి అలాగే ఉండలేదు. ఒకవేళ అలాగే ఉండినట్లయితే ఆయన దీర్ఘాయుష్మంతుడు కాలేడు. గనుక ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కాబట్టి దీర్ఘాయుష్మంతుడయ్యాడు. దీనిని గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులైన వారికి ఇచ్చినటువంటి ఒక అభయ వాక్కును మనం చదువుతాం. 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం: నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది యేసు ప్రభు వారి యొక్క దీర్ఘాయువునకు సంకేతం, సూచన. గనుక ప్రభు చెప్పిన మాట చాలా స్పష్టమైంది. ఆయన మాటలో మార్పు లేదు. ఆయన మరణించాడు గాని మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడనే అన్న మాటకి నిదర్శనం ఈ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆనాడు శిష్యులైన వారితో, ఆది అపోస్తులతో ఆయన ఉన్నారు. ఈనాడు మనతో కూడా ఆయన ఉన్నారు. రేపు మన తర్వాత తరం వారితో కూడా ఆయన ఉంటారు. ఆయన ఈ లోకానికి వచ్చే వరకు ఆయన ఉంటారు.
అని ఆ వచనం తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ముగింపులో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దీర్ఘాయుష్మంతుడై ఉండినట్లు కొందరు తమ దర్శనంలో చూచి ప్రత్యక్షంగా బైబిల్ గ్రంథమునందు రాశారు. ఆయన దీర్ఘాయువుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వారు చూచిన దర్శనాన్ని బట్టి రాశారు. మొదటి వ్యక్తి అపోస్తుడైన పౌలు గారిని గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు ఇంకొక ఇద్దరిని చూద్దామండి. రెండో వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయిన దానియేలు గారు. ప్రవక్త అయినటువంటి దానియేలు ఆయన గ్రంథంలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి దేవుని చాలా స్పష్టంగా చూసి ఆ విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను అని వ్రాయబడి ఉంది. ఈ రెండవ సాక్షి దానియేలు ప్రవక్త. ఈయన ఏమంటున్నారు? దేవుణ్ణి చూచి మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఉన్నవి, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. నెరసిన ఆయన తల వెంట్రుకలు ఆయన దీర్ఘాయువును సూచిస్తూ ఉన్నాయి. దానియేలు ప్రవక్త అదే స్పష్టంగా చెప్పాడు. మహావృద్ధుడొకడు కూర్చుండెను సింహాసనంలో, ఆయనకు నెరసిన వెంట్రుకలు ఉండెను, తల వెంట్రుకలు. గనుక దేవుని బిడ్డలారా, ఈయన అనాది సిద్ధమైన వాడు, దీర్ఘకాలము జీవించిన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన చెప్పారు, నేనే ఆది అంతమునై ఉన్నాను. మూడవ వ్యక్తి సాక్ష్యం చూద్దాం. ఎవరు ఈ మూడవ వ్యక్తి అంటే ప్రియ శిష్యుడైన యోహాన్ గారు. యేసు ప్రభుకి అత్యంత ప్రియమైన శిష్యుడైన యోహాన్ గారు. ఈయన కూడా ఆ దర్శనాన్ని చూశాడు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చూచి ఆయన వ్రాసాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన ఇలాగు రాశారు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హేమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని ఆయనను గూర్చినటువంటి వర్ణన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాన్. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఇక్కడ యేసు ప్రభు వారిలో ఒకడుగా ఉన్నారు. ఈయన మా గురువు, మా బోధకుడు అని అనుకున్నారు గాని, ఈయన పరలోకంలో ఆయన అసలైనటువంటి విశ్వరూపాన్ని చూడగానే నేలను దబ్బున పడిపోయినటువంటి అనుభవం కలిగింది. అందుకే మళ్ళీ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడను అని ఆయన్ని గూర్చి మళ్ళీ యోహాను గారికి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది మూడవ సాక్ష్యం. అకార్డింగ్ టు ది లా ఆఫ్ మోజెస్, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా 2 లేదా 3 సాక్షులు ఉండాలి. కాబట్టి దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నాడని, దీర్ఘాయువు కలిగి ఉన్నాడని ఈ 3 సాక్ష్యాలు ప్రస్ఫుటంగా స్పష్టమై ఉన్నవి. అనాది కాలము నుండి ఉన్న దేవుడే లోక మానవుల పాప పరిహారార్థం శిలువ మరణం పొంది తిరిగి లేచి నిరంతరము నిలిచే దీర్ఘాయువును ఆయన కలిగి ఉన్నాడు. నిరంతరము నిలిచే దీర్ఘాయువుతో సజీవుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం, ప్రభువా మాకు ఆరోగ్యం దయచేయండి, మాకు దీర్ఘాయువు దయచేయండి అని ప్రార్థన చేయగా దేవుడు మనకు దీర్ఘాయువునిస్తున్నాడు.
ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన దీర్ఘాయుష్మంతుడై ఎందరైతే ఆయన్ని ఆశ్రయించి ఆయన శిలువ చెంత చేరి ఆయన రెక్కల నీడకొచ్చి, ప్రభువా మాకు ఆరోగ్యం దయచేయండి, మా ఆయుష్ను పెంచండి, దినముల మధ్య మమ్మను కొనిపోక మా ఆయుష్ను పెంచండి అని అడిగినప్పుడు మనకు ఆరోగ్యంతో పాటు ఆయుష్ను కూడా పెంచి ఈనాటికి సజీవుల లెక్కలలో ఉంచినది కారణం ఏంటంటే ఆయన దీర్ఘాయుష్మంతుడు కాబట్టి. దేవుడు దీర్ఘాయువు కలిగిన వాడు గనుకనే మనము దీర్ఘాయువు నిమ్మని అడుగగా ఆయన మనకు దీర్ఘాయువునిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో 71వ సంకీర్తన 18వ చరణంలో ఒక మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో ముగింపులో ఈ రెండు వాక్యాలు మనం చదువుకుంటాం. 71వ సంకీర్తన 18వ చరణం. ఈ కీర్తన ఎవరు రాశారు అనేది ఇక్కడ వ్రాయబడలేదు. ఈ వెకేబులరీని బట్టి, వాడిన పదజాలమును బట్టి దావీదు గారు రాసి ఉంటారు అనే బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇందులో 71వ కీర్తన 18వ చరణంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకుము అని దేవుణ్ణి ప్రార్థించాడు. నాకు దీర్ఘాయువు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించాడు కీర్తనాకారుడు. కారణం మరణం అంటే భయమేసి కాదు, అప్పుడే చనిపోతున్నానా అనేటువంటి దిగులు కాదు. దీర్ఘాయువుని ఎందుకు కోరుకున్నాడు అనంటే, ఇంకను 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 వచ్చు తరముల వారికి నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికి నీ శౌర్యమును గూర్చియు నేను ప్రకటించినట్లుగా నాకు దీర్ఘాయువు దయచేయమని అడిగాడు. అంతేగాని మరణించడం ఇష్టం లేక కాదు, మరణం అంటే భయమేసి కాదు, కానీ వచ్చే తరములకు నిన్ను గూర్చి నేను ఇంకాను ప్రకటించేందుకు నా ఆయుష్కాలము పెంచుమని కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. యాత్ర కీర్తనల్లో 128వ కీర్తన 6వ చరణంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఏడాదికి 3 పర్యాయాలు ఆ యెరూషలేము నగరమునందు కనబడి దేవాలయమునకు వెళ్ళి పండుగలు ఆచరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ మందిరములో ఉన్నటువంటి యాజకులు పండుగకు వచ్చి జరుపుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వారిని ఎలాగూ ఆశీర్వదించారు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక అని యాజకులైన వారు ఆ పండుగలకు వచ్చి తిరిగి వెళ్తూ ఉండగా వారిని చేతులెత్తి ఆశీర్వదించడం వాడుక. అదే ఆ 128వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తున్నాం. సీయోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాకనే ఆశీర్వచనంతో పాటు నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. అంటే ఏంటి? ఈ వచనం దేన్ని సూచిస్తుంది? దీర్ఘాయువును సూచిస్తూ ఉంది. నీ పిల్లల పిల్లలను నువ్వు చూడాలంటే నీకు దీర్ఘాయువు కావాలి కదా. అందుకని ఆనాడు యాజకులు అలాగున దేవుని పక్షంగా పండుగకు వచ్చి తిరిగి వెళ్ళేటువంటి ఇశ్రాయేలీలందరినీ ఆశీర్వదించారు. కారణం దేవుడు దీర్ఘాయుష్మంతుడు. యెషయా ప్రవచనం సరి అయినదే, 100% వాస్తవమైనది. అక్షరాల యేసు ప్రభు శిలువ మ్రాను మీద యావత్ మానవాళి పాప పరిహారార్థం ఆయన మహాశ్రమను అనుభవించి ఆయన రక్తమంతా కార్చి ప్రాణాన్ని అర్పించి తిరిగి లేవడం ద్వారా సజీవుడై దీర్ఘాయుష్మంతుడయ్యాడు. గనుకనే ఈరోజు మనకు ఇంత చక్కని ఆరోగ్యమును, ఇంత చక్కని ఆయుష్ను ఇచ్చి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో నడిపిస్తున్నాడు. మనం ఎంతైనా ప్రభువునకు రుణస్థులము, కృతజ్ఞులం. కాబట్టి మనమందరమును ఆయన సిలువ దగ్గరికి చేరి ఆయన సిలువ నీడలో జొచ్చి ఆయన సిలువ నీడలో జీవిస్తూ ఆయన సిలువకు తగిన విలువను చూపిస్తూ కనపరుస్తూ ఆ రీతిగా ప్రవర్తిస్తూ
దేవునికి రుణస్థలమై కృతజ్ఞులమై జీవించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందుకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ శిలువ ధ్యాన కూడికలో దేవుని దీర్ఘాయువు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు ఏ రీతిగా శిలువ మరణం పొంది తిరిగి సజీవునిగా లేచడం ద్వారా దీర్ఘాయుష్మంతుడైనారో మేము ధ్యానించాం. అనాది కాలము నుండి ఉన్న దేవుడవుని, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనే అని మీరు తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. అట్టి సజీవుడవైన మీ నీడలో మా జీవిత కాలము గడుపుటకు మీరు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకను మా శేష జీవితం మీ శిలువ నీడలో కొనసాగించుకునే కృపను మాకెల్లప్పుడూ దయచేయండి. మీ దయ చొప్పున, కృప చొప్పున ఈ వాక్యం వింటున్న వారందరికీ, మీ సేవకులమైన మాకును మీ యొక్క శిలువలో నుండి వచ్చిన శ్రేష్టమైన ఆయుష్, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యము మాకు ప్రసాదించి ఎల్లప్పుడూ మీకు రుణస్థులమై కృతజ్ఞులమై జీవించే కృపను అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి వచ్చి మీ వాక్యాన్ని వినిన బిడ్డలను, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినిన బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావములను మీరే ఆరోపించుకొనుమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలకును, ఆయన ప్రేమించిన వారికి అందరికీ, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరికి, సర్వలోక నివాసులకును సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.